ఆ వీడియో చూసే ముందు అందరికీ స్మాల్ రిక్వెస్ట్. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే చాలా కష్టపడి ఈ సమ్మర్లో వీడియో తీస్తున్నాం. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అట్లనే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే నేను అయితే ఫోటోతో పంపి నేను చూసి చెప్తా. అదేనే నా బిడ్డ నెంబర్కే పంపి మరి. బిడ్డ నాన్న బిడ్డ పరకాలన్న ఫోన్ చేసిండే సంబంధం గురించి మాట్లాడదాం, ఫోటో పంపిస్తున్నాడు, ఒకసారి చూసి చెప్పు. ఏంది నాన్న సంబంధమా? అవును బిడ్డ, పరకాలన్న తెలుసు కదా, అందుకే ఫోటో పంపిస్తా అన్నాడు. నాన్న నీకు ఆల్రెడీ చెప్పినా కదా, నాకు పెళ్లి చేసుకున్న ఆలోచన లేదు, సంబంధాలు లేదు చూడ, కానీ మళ్ళీ ఏంది ఇది? నేను కాదు బిడ్డ, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అమ్మాయి ఎదిగినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి అడుగుతా అంటారు, అయ్యో నీ బిడ్డ పెళ్లి చేయమని. అడిగినప్పుడు నువ్వే చెప్పాలి నాన్న, నా బిడ్డ ఇప్పుడే పెళ్లి చేసుకో, 2-3 సంవత్సరాలకి వేసుకుంటుందని, జాబ్ వచ్చినాక వేసుకుంటా అని చెప్పొచ్చు కదా, మళ్ళీ ఏంది ఈ ఫొటోస్ అన్ని? బిడ్డ ఈ రోజులలో సంబంధాలు దొరికితే కష్టమైతే అందరా, ఎవరో చూస్తేనే కదా అయ్యేది. ఈ సంబంధాలు వచ్చినప్పుడే కాని చేసుకుంటే నాకు రందిపోతుంది కాదరా. బా నీకు చెప్తే అర్థం చేసుకుంటలే నాన్న, ఇక పోవే, నీకు నచ్చింది చేసుకో. అట్లా కాదు బిడ్డ, ఇప్పుడు నీకు నచ్చినప్పుడు నాకు నచ్చినప్పుడు సంబంధం దొరుకుంటే అంత ఈజీగా దొరుకుతాయిరా. అదే నాన్న, నీకు నచ్చింది చేసుకో ఇక. అట్లా బిడ్డ నేను చెప్పేది నేను పుణ్యం ఉంటుందే. ఇది ఇంట్లో లేదు, ఎటుపోయిందో పొద్దుగానే. ఇది రాని ఇంటికి వచ్చిన తర్వాత ఈ సంగతి చెప్తా. అత్తంద్రా బాయ్ కలెక్టర్ నౌకరు చేసి పొద్దుగాలు ఎటుపోయినావే అమ్మా? దుకాణంలో పోయి కూరగాయలు తెస్తానరా, పచ్చిమిరపకాయలు టమాటాలు పెరుగు ప్యాకెట్ తెస్తానా నీ కొరకనే. ఇక్కడ ఎవడే ప్రశాంతంగా ఉన్నానని చెప్పేసి తింటా అంటాడు. నీకు పొద్దుగాలు అయితే తిండి మీద తప్ప దేని మీద చేసలేదు, చేసేటి అని చేసుకుంటా. ఏమైంది బిడ్డ, పొద్దుగానే కుక్కరినట్టు వడతాను, ఎరిగిట లేచిందారా నీకు పిచ్చి లేచిందా? అవునా అమ్మా, నీతో ఇంకొన్ని ఉండేలా నిజంగా పిచ్చి లేచేటట్టున్నదే. నువ్వు ఎవరికి చెప్పే పోయి జానకి తోటి మాట్లాడినావు? ఆ తాళాల్లో పోయి కళ్ళు తాగుతాంటే ఎరికుక్క గిట్ల కలిసినారా, ఊ కొడతానో బాగా. అయ్యో నీ అవ్వ, నేను ఒకటి మాట్లాడతాను నువ్వు ఒకటి అంటానవేంది? ఎర్రికుక్క కాడుచుడు కాదే. నువ్వు జానకి వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు మాట్లాడినవే అమ్మా? మమ్మల్ని కలుపుదామనా లేకపోతే విడకూడదామని? నువ్వు చెప్తే ఇంట లేదా అని బిట్టును సురేష్ చెప్పిన వస్తాం, ఇంట లేదు కదా బిడ్డ, నేను పోయి ఒక్కసారి అడిగేస్తానని పోయిన బిడ్డ. ఇక నువ్వు బాహుబాయిలో శివగాని నీ మాటే శాసనమే. నువ్వు పోయి జానకి చెప్పుడుతోటి ఇక యాక్సెప్ట్ చేస్తుంది. నీ అమ్మ కొంచెమని ఉండాలనే అమ్మ. అనేటి అంటావు, చేసేటి చేస్తావు, నేను అడిగినందుకే అదైతేనే ఎవరో బౌరూపుల మాటలు మాట్లాడుకుంటా. నువ్వు ఏదో నా కొడుకు బాధపడతా ఉంటాను పోయి అడిగిన నేను. బౌరూపుల మాటలు మాట్లాడే నేను కాదే అమ్మా, నువ్వే. కాదే అమ్మా, మేము మాట్లాడితేనే మేము చెప్తేనే అది ఒప్పుకుంటలేదు, నువ్వు మాట్లాడితే ఎట్లా ఒప్పుకుంటా అనుకున్నావే అమ్మ? బిడ్డ నువ్వు నిద్రపోతలేవైతే, తిండి తింటలేకపోతివి, నీ బాధ చూడలేకనే పోయి అడిగిన బిడ్డ. నీ అవ్వ నీకు ఎట్లా చెప్తే అర్థం చేసుకుంటావే అమ్మా? ఇప్పుడు నువ్వు పోయి అడిగినవే, నువ్వు బిట్టు సురేష్ గారు కూడా అడిగిళ్ళు. అది ఏమనుకుంటాను తెలుసా, నేనే కావాలని చెప్పేసి మీ అందరికి చెప్పుకుంటూ అడిగిస్తానా అనుకుంటాంది. అది తెలుసు కానీ ఒక్క మాట అంటే 100 పుట్టించుకుంటుంది, అట్లాంటి రకంలో అది. ఏమో తీయరాదు బిడ్డ, నీ బాధ చూడలేకనే పోయి అడిగిన బిడ్డ. దాని గురించి మనం లొల్లి పెట్టుకున్నాడు ఎందుకు? నీ అన్నం కూర అంటుతా తింటూపా. ఏం తినాలనే అమ్మ, నాకు ఈ 3 రోజులకెళ్ళి తిండి కాదు కదా, నాకు ఏం చేయబుద్ధి అవుతలే, నాకు పిచ్చి లేచినట్టు అవుతుంది. నువ్వేమో గిట్లా అదేమో అట్లా. నా దోస్తు గారు కూడా లాస్ట్కు నన్ను పట్టించుకుంటలేరు, నా మాట వింటలేరు, నాదే తప్పు అంటారు. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదే అమ్మ అసలు. దోస్తుగాళ్ళు అంటానవేంద్రా, నీ గురించి వాళ్ళు బాధపడబట్టి దోస్తుగాళ్ళు వాళ్ళు అట్లా నువ్వు ఇట్లా అని అంటావు. నీకేం తెలిసే అమ్మా, మా దోస్తు గారు కూడా నన్ను ఘోరంగా బాధ పెడతాలే అమ్మ. నేను ఒక మాట అన్నరే, అరే ఇన్ని రోజులు ఊర్లో మాకు మంచి పేరున్నారా, ఇప్పుడు నీ వల్ల జానకి వల్ల మాకు ఊర్లో చెడ్డ పేరు వచ్చేటట్ట అని చెప్పేసి అన్నరే అమ్మ. ఆ మాట వినేసరికి నాకు మస్తు బాధ అనిపించింది. ఏ చెడ్డ పేరు వస్తుందిరా? మరి ఊళ్ళో దొంగతనం చేసినావా, లంగతనం చేసినావా? ఎందుకు బిడ్డ బాధపడేది నువ్వు? ఏమోనే అమ్మ, నేనేం తప్పు చేసినా నాకు కూడా అర్థమవుతలే అమ్మ. నా వల్ల వాళ్ళ పరుగు కూడా కాదు, జానకి ఆట సూసైడ్ చేసుకునే దగ్గర కూడా పోతుంది అట్నే. గట్లా మాట్లాడతారు వాళ్ళు. ఏంది బిడ్డ, అది నీ గురించి సూసైడ్ చేసుకుంటుందా? అది నలుగురిని చంపేది కానీ అది చచ్చేది కాదు. విట్టు సురేష్ వట్టిగానే అతుర్తి. ఏమోనే అమ్మ, అసలు నా వెనకాల ఎవరేం మాట్లాడుకుంటారో నాకు అర్థమవుతలేదే. నా ముందు మంచిగానే ఉంటారు, వెనకాల అనేటి అంటారులే అమ్మ. కాకపోతే జానకి నాకు దూరమైనట్టేనే అమ్మ, జానకి దక్కదా నాకు? బిడ్డ నువ్వేం బాధపడకురా, భగవంతుడు ఎట్లా రాసి పెడితే గట్టిన జరుగుద్ది. భగవంతుడు అంతటే గుర్తుకొచ్చిందమ్మా, మనము విమలవాడకు పోతా అని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ దేవుణ్ణి మంచిగా మొక్కే అమ్మ. ఒకవేళ నా జానకి నా పేరేమని ఒప్పుకున్నాను అనుకో, రాజన్న దర్శనం చేసుకుంటా అని జంట కొలాయాలు కట్టేస్తా అని చెప్పేసి మొక్కే. సరే బిడ్డ, నేను మొక్కేటి మొక్కుతాను రా, నువ్వు మంచుకుంటానే కాదురా, నీకంటే ఎక్కువ నాకెవరు ఉన్నారా? అన్ని దేవతలు చేస్తా బిడ్డ నేను. అరే సూరి, ఎట్లరా ఈ అప్పని ఎట్లా కడదాంరా? అదేం చేయాలో అర్థమవుతలేదురా. దీని అమ్మ ఈ టెన్షన్కి బీర్లు అయినా కూడా ఎక్కుతలేదురా.
ఇప్పటికే 30,000 అప్పు ఉన్నదిరా. మళ్ళీ నిన్న 38,000 పోయినరా. మొత్తం 68,000 ఎట్లా కట్టాలరా? పిచ్చిలు ఎత్తానరా. నేను అప్పటికే అద్దన్నారా 20,000 అన్న మిగులు కారా అద్దరు అంటే 20,000 కూడా పెట్టించు. అమ్మ జీవితం. అరే నేను అత్తయ్య అనుకున్నారా? అట్లా నిజంగా పోతే అనుకున్నారా? ఆ గేమ్ అంతా దొంగ గేమ్ రా. అవునరా బిట్టు, అది నిజంగా దొంగ గేమేరా. నువ్వు మనం పొద్దుగాలు ఎత్త చూస్తాం కదా టీవీలల్లా ఫోన్లల్లా గేమ్స్ గురించి. అయినా మనం ఏం మోసపోయినాం కదా. అరే మన 38,000 పోయినాయిరా. కానీ కొందరు దీన్ని నమ్మి లక్షలు పొడగొట్టుకుంటారా. వాళ్ళ పరిస్థితి ఏందిరా మరి? అవునరా బిట్టు, అందుకే కావచ్చురా అందరూ గేమ్స్లలో డబ్బులు కొట్టుకొని సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మన పరిస్థితి కూడా గట్లా ఉన్నది కదా. మనం 40,000 పొడగొట్టుకుని పిచ్చర్లు లెక్క తాగుతాను. కొందరు లక్షలు పొడగొట్టుకుని ఏం ముఖం పెట్టుకుని బతకాలని అట్లా చచ్చిపోతారా వాళ్ళు. సరేరా, వాళ్ళంటే తెలిసి తెలియక మోసపోయినరా. మనం అన్నీ తెలుసు, ఇంతగానో ఎడ్యుకేషన్ ఉన్నది, ఇంతగానో చదువుకున్నా కానీ అయినా మోసపోయినాం కదా. ఇప్పటికి రాఘవారు చెప్తూనే ఉన్నారా ఈ యాప్ల జోలికి పోవద్దు, గేమ్స్ జోలికి పోవద్దు, లోన్ల జోలికి పోవద్దు అని. అయినా అని మనమే మోసపోయినాం కదా. అవునరా సూరి, నీకు ఇది గుర్తున్నారా? మనం రాఘవగానికి ఈ లోన్ల జోన్కి గేమ్స్ జోన్కి పోవని ఒట్టేసినాం కదరా. ఇప్పుడు మనకి వెళ్తే వానికి ముఖం ఎట్లా చూపిస్తాం మనం? బిట్టు, మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టేసినాం రా. మనం తెలిసి మోసపోయినాం కదా. మరి ఎట్లా రా సూరి, ఈ అప్పని ఎట్లా కట్టాలరా? మనం లోన్ తీసుకొని కట్టాలనుకున్నా కూడా వాళ్ళకే పైసలు కట్టాలి కదా మనం. అరే బిట్టు, ఇక మన పని అయిపోయిందిరా. మనం కట్టలేము రా ఈ లోన్లు. ఊళ్ళో అందరికి తెలిసి ఇజ్జపోతాయిరా. మనం తలెత్తుకొని ఎట్లా తిరుగుతాం రా. అరే సూరి, అట్లా అనగరా, నాకు భయం అవుతుంది. ఏదో ఒక మార్గం ఉంటుందిరా. ఆ శంకరానికి ఫోన్ చేసి ఏదైనా సలహా ఉంటుందో తీసుకున్నావరా? అరే మళ్ళీ వాడిని ఏం అడుగుతాం రా. వాడు మళ్ళీ గదే చెప్తాడు, మళ్ళీ యాప్స్ అంటాడు, లోన్లు అంటాడు, మళ్ళీ గదే చెప్తాడు. ఇప్పుడు పైసలు కొట్టుకున్నా మనం కనుక శంకర్ అని చెప్పినాం అనుకో, వాడే ఊళ్ళో చెప్పి టాన్ చేస్తారా మొత్తం. మరి ఎట్లా రా సూరి, మన దారులన్నీ మూసుకుపోయినారా. ఇప్పుడు మనల్ని ఎవరు ఆదుకోవాలరా? ఏం చేద్దాం రా మరి. స్పీకర్ మీదకి వచ్చేటట్టున్నది కదా. అంతవరకు వస్తాయి మన బండ్లనే తాకట్టు పెట్టి కడతాం తీరా. అరే సూరి, అసలే అది ఇంట్లో ప్రేమతో కొనిచ్చిన బండిరా. ఇట్లా కుదవెట్టినా తెలిసినాం అనుకో, ఇంట్లో లూకుంటారా. మరి ఏం చేద్దాం రా. ఇప్పుడు మా ఇంట్లో గడ్డి మంది ఉన్నాయి రా. అది తాగన్న తల ఎంత సత్తం పట్రా మరి. ఏంద్రా సూరి గట్ట మాట్లాడుతున్నావు? అసలు సద్దామని ఆలోచన రావద్దురా మనకు. మరి ఏ ముఖం పెట్టుకొని బతుకుతాం రా. మన అయ్యావా కూలినాలు చేసి బీటెక్ వరకు చదివించిరా. నువ్వు బీటెక్ చదువుకొని ఊళ్ళో చిల్లర తిరుగులు తిరుగుతాను, జాబు లేకుండా ఏం లేకుండా. నువ్వు చిల్లర తిరుగులు తిరిగినా అని ఏమనలేరా. ఇట్లా గేమ్స్ అని లోన్స్ అని పైసలు కూడా కొట్టుకున్నాను ఇంట్లో వెళ్తే వాళ్ళ పరువు ఉంటారా ఊళ్ళో వెళ్తే. అరే మనం జాబులు తెలిసి మన అయ్యా వాళ్ళు మంచిగా పోషించుకోవాలి ఈ టైంకు. కానీ మనమే వాళ్ళకి భారం అయితే వాళ్ళు ఎట్లా బతుకుతారా. అరే నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే మనం ఎంత పెద్ద తప్పు చేసినా అర్థమవుతుందిరా. గడ్డి మంది ఎప్పుడు తాగి చచ్చిపోదాం ఇక. హలో జానకి. హలో రాఘవ, ఏం చేస్తున్నావు? ఏం లేదు జానకి, ఇక్కడనే మా ఇంటి ముందు ఉన్నా. అవునా, నా మనసే మంచిగా లేదు, ఒకసారి కలుద్దామా? కలుద్దాం కానీ ఎందుకు, ఏమైంది? ఫస్ట్ అయితే నువ్వు మన ఊరు ట్యాంక్ దగ్గరికి రా, మనం కలిసినాక చెప్తాం. సరే వస్తున్నా. ఏమై జానకి, అర్జెంటుగా ఫోన్ చేసి కలుద్దామని చెప్పేసాను. ఏం చెప్పాలి రాఘవ, నా మనసు అంతా ఏం మంచిగా లేదు. ఏమేం జానకి, ఎప్పటికీ అది నేను చెప్పేటే రాగు, ఇప్పుడు నువ్వు నీ మనసు మంచిగా లేదంటాను. ఏం చెప్పాలి రాఘవ, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకుని అసలు ఇష్టం లేదు. నా స్టడీస్ కూడా కంప్లీట్ కాదు, నానేమో సంబంధాలు తెస్తాడు. అదేం జానకి, ఇటు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయట్లేదంటే ఇటు మీ నాన్నకి సంబంధాలు తీసుకొని వస్తాడా? ఇదంతా నాకు ఆచారానికి ఏమన్నట్టునేది. అబ్బా నువ్వు ఒక్కడివి, నాన్న అక్కడ సంబంధాలు తెస్తాను ఎట్లా తప్పించుకోవాలి నేను ఆలోచిస్తుంటే నువ్వు మళ్ళీ లవ్ అంటావు. జానకి మరొక పని చేద్దామా, నా లవ్ యాక్సెప్ట్ చేయరాదు, ఇద్దరం వెళ్ళి మీ నాన్నతో మాట్లాడదాం. ఒకవేళ మీ నాన్న ఒప్పుకుంటే మంచిగా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, ఎవరినో బయట చేసుకునే బదులు నన్నే చేసుకోరాదు. వామో రాఘవ, మా నాన్నకి నీ ముచ్చట తెలిసిందనుకో ఉగాది తెల్లారే పెళ్లి చేస్తాడు. ప్లీజ్ రాఘవ, ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకిగా. నేను కాదు జానకి, నువ్వు అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాను. ఒక్కసారి ఆలోచించు, నా గురించి అయితే నీకు అన్నీ తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తాను కదా. నాకంటే మంచిగా వస్తారా చెప్పు నీ లైఫ్లోకి? ఎవరినో తెలియని చేసుకొని ఆ తర్వాత లైఫ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే బదులు ఇప్పుడు ఒక్కసారి నా గురించి ఆలోచించి మన ఇంట్లో చెప్పుకొని మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. అబ్బా రాఘవ, నాకు అర్థమైంది, ఉన్న ప్రాబ్లమ్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటాను కానీ పోతా. సర్లే జానకి, ఏం పోతు కానీ ఉండు, కానీ ఒక్కసారి నువ్వే ఆలోచించు. మీ డాడీ జస్ట్ చూసే సంబంధమే కదా, ఏదో పెళ్ళైనట్టు ఎత్తానమేంది, కొన్ని రోజులు ఆగు తెలుస్తుంది కదా. అబ్బా రాఘవ, ఇప్పటి నుంచి నాకు పెళ్లి సంబంధాలు చూసి స్టార్ట్ చేసిండు అనుకో, ఈ ఉగాదికి సమ్మర్కు నాకు పెళ్లి చేసేస్తారు కదా. జానకి, ఆ పైన తదాస్తు దేవతలు ఉంటారు. నువ్వు నిజంగానే ఉగాదికో సమ్మర్కో అన్నావు అనుకో, వాళ్ళు అన్నట్టు తదాస్తు అంటే నాకు ఇప్పుడే పెళ్ళి అయిపోతుంది. అదే అర్థమైంది రాఘవ, ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తలేను కదా, నాకు పెళ్లి కావాలని కోరుకుంటాను కదా నువ్వు. జానకి, నీకు నేను పెళ్లి కావాలని చెప్పేసి ఎందుకు కోరుకుంటా చెప్పు? నువ్వే నాకు కావాలని చెప్పేసి అనుకుంటాను, నువ్వు మళ్ళీ అట్లా మాట్లాడతావు.
అవునా? మరి ఇప్పటిదాకా తదాస్తు దేవతలు వింటే నిజమైతే అన్నావు కదా. అట్లాగా జానకి, ఇప్పుడు నీకు పెళ్లి సంబంధాలు వస్తుంది ఏదైతే అని చెప్పు, మరి నాకేం చెప్తాను? నాకు మళ్ళీ బాధ పెట్టాలని చెప్పేసి అదంతా చేసేది నువ్వు. అరే రాఘవా, నాకు ఎవరున్నారు చెప్పండి? నువ్వు బిట్టు సూర్య కదా, నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీతో షేర్ చేసుకునేది. జానకి, నీ విషయంలో ఆ బిట్టుగాడు సూర్యగాడు నా ఫోన్ ఎత్తుతలేరు. నువ్వు ఈ కాంతి ఉంటే నువ్వు వాళ్ళతో చెప్పుకో అంతే తప్ప నాతో ఇట్లాంటి విషయాలు ఏం చెప్పకు. ఏంటి మళ్ళీ నా విషయంలో గొడవ పడ్డారా? అసలు ఏంది రాఘవా, ఏం చేస్తున్నారు మీరు? జానకి, మేము ఫ్రెండ్స్మో మా ఇష్టం, మేము గొడవ పడితే మళ్ళీ మేమే కలిసిపోతాం అంతే తప్ప నువ్వు మాత్రం మా విషయాల్లో ఇన్వాల్వ్ కాకు. నీకేదైనా నాతో మాట్లాడాలనుకుంటే పర్సనల్గా నీ అంత ఇష్టం అని చెప్పు, నువ్వేం చెప్పినా ఇంట. అంతేగాని నీ పర్సనల్ తీసుకొచ్చు నాకు చెప్పి గిట్ట నన్ను బ్లేమ్ చేయకు. సరే రాఘవా, నా విషయంలో మీ ముగ్గురు గొడవ పడుతున్నారు కదా, నా వల్ల మీరు బ్లేమ్ అవుతున్నారు. సరే ఇంకోసారి ఇన్వాల్వ్ అంతే. జానకి, నేను లవ్ చేస్తానని చెప్పేసి అన్నప్పుడు నీకు మ్యాచెస్ వస్తానని చెప్పేసి నాకు చెప్తే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. లేదు రాఘవా, నీ విషయాలు ఇన్వాల్వ్ కావద్దని చెప్పినా నువ్వు కూడా నా విషయాలు ఇన్వాల్వ్ కావు. ఇప్పటి నుంచి నువ్వెవరు నేనెవరు. అట్లాగా జానకి, అర్థం చేసుకో. జానకి, అరే చిట్టుగాడు ఫోన్ చేస్తాను రా. అరే ఏ ముఖం పెట్టుకుని వాంతో మాట్లాడదాం రా, ఫోన్ ఎత్తకురా. అరే బుల్లెట్ బండి సౌండ్ వినబడుతుందిరా, రాఘవాడు అత్తనట్టున్నారా. అవునరా బా, మనం ఫోన్ ఎత్తపోయేసరికి కూడా అత్తనట్టున్నారా అని. ఇట్లీ పరిస్థితుల్లో ఈ విషయం అనేది తెలియదురా. ఏదిరా బిట్టు సూరి, నాకు చెప్పకుండా తాగుతలేరా? కనీసం ఫోన్ ఎత్తే ఫోన్ కూడా ఎత్తుతలేరు. నీకు ఏం చెప్పేటట్టున్నారా? నువ్వేమన్నా మాలోకంలో ఉన్నావారా? జానకి లోకంలో నువ్వు. అదేరా బిట్టు, జానకి నాకు దూరం అవుతుందని చెప్పేసి నీ బాధలుంటే మీరు ఇద్దరు ఎక్కడ మంచిగా కూర్చొని తాగుతారా? ఒక్క మాట అరే చింటూ తాగుతుందారా అని చెప్పేసి అంటే నేను రానారా? అరే చింటూ, నువ్వే అన్నావు కారా తాగితే నాకు జానకి ఎక్కువ గుర్తుకొస్తుంది, పిచ్చోన్లాగా అవుతాను అదే అని. అందుకోసం నీకు చెప్పలేరా? సరేనా చింటూ, అయినది అయిపోయింది, చెప్పాయి. ముందు చెప్తే అన్నం తినకుండా ఉంటుండ్రా. ఇంట్లో తినొచ్చిన ఇప్పుడేం తాగుతుంది, సాయంత్రం మళ్ళీ కూర్చొని తాగుదాం. సరే కానీ చింటుగా, జానకి మాట ఎక్కడి వరకు వచ్చిందిరా? మళ్ళీ ఏమన్నా మాట్లాడిందా నీతో? అరే జానకితో మాట్లాడిన తర్వాతనే మీకు ఫోన్ చేసిండ్రా, మీరు ఫోన్ ఎత్తలే, అందుకే ఇక్కడికి వచ్చిన. ఏం చెప్పాలరా బాబు, మళ్ళీ దానికి ఎవరో పెళ్లి సంబంధం తీసుకొని వచ్చిల్లట్రా. ఈ లోకమైన దరిద్రం మొత్తం నా తలకాయ మీదే ఉన్నదిరా. అరే జానకి నువ్వు అంటే ఇష్టం లేదు అన్నది, పెళ్లి సంబంధం అంతే పెళ్లి చేసుకునేది రా. గమని నీకేందుకు చెప్పాలరా మళ్ళీ జానకి? అదేరా బిట్టు, నాకేం అర్థమవుతలేదు. అర్థం కాకనే మీ దగ్గరికి వచ్చిండ్రా. జానకి నేను అంటే ఇష్టం ఉన్నట్టా లేనట్రా? ఎందుకు ఇట్లా చెప్తాందిరా అది? అరే రాఘవా, జానకి నీతో అన్ని చెప్పుకుంటుందంటే ఆమె మనసులో నీ మీద ఏదో ఇష్టం ఉన్నదిరా, కానీ ఆమె బయట పడతలేదు. ఈ పెళ్లి ప్రాసెస్ అయితే ముందుకు రాని, అప్పుడే ఆమె బయట పడుతుంది. అరే సూరి, నువ్వు అన్న కూడా నిజమేరా, కానీ ఒకసారి ఇట్లా కూడా ఆలోచించరా. ఒకవేళ పెళ్లి కొప్పుకొని వాళ్ళ నాన్న మాట కాదని చెప్పేసి అనలేక పెళ్లి చేసుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏందిరా ఇక? అరే ఎందుకంటే నెగిటివ్గా ఆలోచిస్తున్నారా? నువ్వేం తప్పు చేయలే కదా, మంచిలోకి ఎప్పుడు మంచి జరుగుతాయిరా. ఆ దేవుడు నిన్ను జానకి కలుపుతారా, నువ్వేం బాధపడకు. అవునరా బిట్టు, ఇక నేను కూడా మొత్తం ఆ దేవుని మీదే భారం వేసిండ్రా. అవునరా చింటూ, ఆ దేవుని మీదే భారం వేరేయ్యా. మన బిట్టుగాడు చెప్పినట్టు మంచిలోకి ఎప్పుడు మంచిగా జరుగుతాయిరా, నువ్వేం బాధపడకురా. ఎట్లయినా సరే మీ ఇద్దరం కలిసి జానకి నిన్ను కలుపుతాం. బిడ్డ పొద్దున్న టిఫిన్ అనేది చేయలే, అన్నం అనేది తిను. అట్టగా బిడ్డ అన్నం మీద అడిగితే వస్తుందిరా, ఒక బుక్క తిను. నాకు ఆకలి అయితే నేను తింటగా నాన్న, నిన్ను ఎవరేసుకోరమ్మన్నారు పో. బిడ్డ నువ్వు తినలే అనుకో, నీ కూడా ఒక్క బుక్క కూడా తిని. నాన్న నేను కోపంలో ఉన్నా, ఎక్కువ చేయకు, ఇంట్లోకి పో. బిడ్డ నీ కోపం కారణం ఏంటో చెప్పు. చేసేటని చేసుకుంటా, మళ్ళీ నీ కోపానికి కారణం ఏంటంటావేంది, నీకు తెలియదా? సరే బిడ్డ, నీ పెళ్ళి నీకు నచ్చినప్పుడే చేస్తా కానీ అన్నం తినిగా. ఇంతకుముందు నువ్వు ఇట్లానే అన్నావు, మళ్ళీ సంబంధాలు చూసినావు, నీ మాట నేను నమ్మన్నా అన్న. సరే బిడ్డ, ఈ కథ నీ ఏం చూడరా అయ్యా, నీకు నచ్చినప్పుడే. సరే నాన్న, ఇంకోసారి పెళ్లి టాపిక్ తీస్తే మంచిగా ఉండదు మరి. అరే ఇట్లా అప్పులు చేసి మన దగ్గర చచ్చిపోతే మన ఊళ్ళో మన అయ్యమ్మకు పరువు ఉంటుందారా? ఇట్లా చేసి మన డబ్బులు కడతాం తీరా. అవునరా సూరి, నువ్వు అన్నది నిజమేరా. ఈ బండ్లు తాకట్టు పెట్టి పైసలు కట్టేద్దాం లేరా. అరే మరి ఇంట్లో వెళ్తే ప్రాబ్లం అయితే అన్నావు కారా, మరి ఏం కారా? ఇంకేదో చెప్తారా, మా ఫ్రెండ్ గారు పట్టుకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిండు, పోలీస్ స్టేషన్ ఉన్నాయని చెప్తా తీరా. బా బిట్టుగా నువ్వు లంగానురా, ఇట్లాంటి టైంలో కూడా నీకు ఇలాంటి ఐడియాలు వస్తానంటే నువ్వు ఉండాల్సినవు కదా. మరి ఏం చేయాలా సూరి, పూట కోసం కోటి విద్యలు అన్నారు పెద్దోళ్ళు, తప్పదు ఇక. సరే కానీ ఫస్ట్ అయితే ఆ శంకరానికి ఫోన్ చేసి ఏదైనా సొల్యూషన్ అడుగుదాం, వాడు ఏం చెప్తాడు గేమ్స్ గురించి. సరేరా, ఫోన్ చేయి ఫస్ట్ నువ్వు. ఏంది సురేష్ ఇప్పుడు ఫోన్ చేస్తాడు? సురేష్, శంకర్ ఎక్కడున్నావు? ఇక్కడనే ఊర్లో ఉన్నా కానీ ఏందో చెప్పు.
నా ప్రాబ్లం వచ్చిందిరా, ఒకసారి నేను కలవాలి, ఈ మరి కిందకి వస్తావా? ఇప్పుడు అంటే కుదిరేస్తూరి, నేను వరంగల్కి పోవాలి, పని ఉన్నది. అసలు ఏమైందో చెప్పు. ఏం లేదురా, మొన్న నువ్వు కలర్ గేమ్ గురించి చెప్పినావు కదరా, నువ్వు బిట్టు కూడా గేమ్ ఆడినావురా. నాకు చెప్పకుండా గేమ్ ఆడతారు కదా, ఎన్ని వేలు సంపాదించాలి మరి? ఏం సంపాదించురా, మొన్న నువ్వు ఉన్నప్పుడు వచ్చిన 30,000, నిన్న మీ ఆడినప్పుడు 35,000 మొత్తం పోయినాయిరా, మొత్తం లాస్ అయినావు. ఏమైంది సూరి, గన్ని పైసలు పోయినాయా? మరి పోతాడు గట్ల ఎట్లా ఆడతారు మీరు? మరి ఏం చేయాలరా, పోయిన కొద్ది అత్తయ్య అనే ఆశతోనే అన్నావురా, ఉన్న పైసలు పోయినాయిరా, ఇప్పుడు ఏం చేయాలో సొల్యూషన్ చెప్పురా. అవో మీరు పైసలు కొట్టుకుని అని చెప్పంటే నేనేం చెప్పాలి? మీరే నాకేమన్నా చెప్పాడిల్లా? అరే నీకు చెప్పకుండా ఆడు తప్పేరమ్మా, అది ఇప్పుడు ఎట్లారా, ఏదైనా మార్గం చెప్పురా. ఇక పేనే అంటే ఇక అంతే, మర్చిపోవడే. మళ్ళీ మీకు ఏమైనా కావాలంటే మళ్ళీ పెట్టుల్లి, అత్తయి పోతాయి, ఇక ఏం చేయలేము మనం. అరే బిట్టు, వీళ్ళు ఏం చేయలేము అంటానరా. లౌడ్ స్పీకర్ పెట్టరా. అరే శంకర్, ఏదైనా మార్గం చెప్పురా. బిట్టు, గేమ్ అంటేనే లక్కు, ఒకసారి అత్తయి ఒకసారి పోతాయి, మనం ఏం చేయలేము దానికి. అరే 1000-2000 పోతే ఊకోవచ్చురా, కన్ని పైసలు పోయినాయి కదరా, ఆ యాప్ ఏమైనా అడగరాదరా. పేనే అంటే గంతే, పేనట్టే. ఇక వాడేమన్నా అయ్యే చుట్టామా అవ్వ చుట్టామా, కొట్టానంగానే కొట్టేందుకు. అరే ఈ మాట ఏదో మాకు ముందు చెప్పవారా, నాకు తెలుసు అంత మా వాళ్ళే, నేను చూసుకుంటా అని చెప్పినావు వారా. ఏం సూరి, నూరు బాగాలెత్తాంది, పైసలు మీరు కూడా కొట్టుకొని నన్నంటే నేనేం చేస్తా? బిడ్డ నిన్న అనకుంటే ఎవరు అనాలరా, మరి గట్టిగా బాట పండు పోయేటోళ్ళని పిలిచి గేమ్ గురించి చెప్పినావు, మరి నిన్న కాకపోతే ఎవరు అనాలే? పైసలు వస్తేనేమో సూపర్ రా, థ్యాంక్స్ రా అన్నారు, ఇప్పుడు పోతేనేమో నన్ను అంటాలేందిరా. అరే శంకర్గా వేణితో మాకు తెలియదురా, మా పైసలు మాకు కావాలి, లేదంటే మీ ఇంటి మీదకి వస్తాను రై. ఏంది, మా ఇంటికి వచ్చేంత ధైర్యం ఉన్నారా నీకు? నీ ఇంటి మీదకి వచ్చరు కాదురా, నువ్వు అనుకో పైసలు లేకపోయినావు అనుకో, నీ ట్రాక్టర్ పట్టుకుని వస్తా. ఏందిరా, ఏంది బే, నా ఇంటికి వచ్చి నా టాక్టర్ పట్టుకే అంత దమ్మున్నారా నీకు? ఇంటి బే ఏమనరా నువ్వు బే అనేది, ఎక్కువ తక్కువ మాట్లాడినా అనుకో బొక్కలు ఈరోజు బిడ్డ. మీరు నా బొక్కలు కొడతారా? సరే నేను ఇక్కడనే ఊళ్ళో టవర్ కాడు ఉన్నదా, చూసుకుందాం. మీ ఊళ్ళోకి వచ్చరు కాదు బే, నువ్వు దమ్ముంటే మరికాడికి రారా, నువ్వు నేను తెలుసుకుందాం. బిట్టు, నా కోబర్ రానియకులి, నైట్కి నైటే మీ ఊళ్ళో లేకుండా చేస్తా. అంత మోగని వరా నువ్వు, అయితే రాత్రి కాదురా మరికాడికి రారా, ఇప్పుడే చూసుకుందాం. మీరు నన్ను ఇన్ని మాటలన్నాకి నేను ఎట్లిసి పెడతారా? మీరు అక్కడే ఉండరా, నీ అత్తానా? దారా నువ్వైతే రారా, మీ ఇద్దరం మరికిందే ఉన్నావు, నువ్వు ఎవరిని తీసుకోవచ్చురా, చూసుకుందాం ఇక. కొడుకు ఫోన్ కట్ చేసిండ్రా, వాడిని ఇష్టపెట్టి వెళ్ళేది సూర్య చుక్కాల బిడ్డని. మిమ్మల్ని ఇట్లా కాదురా, తెలుగుతో దెబ్బ కొట్టాలి. జానకి ఫోన్ చేసి ముచ్చటంతా చెప్పాలావు. ఏంది శంకర్ నాకు ఫోన్ చేస్తాడు? హలో శంకర్. హలో జానకి, ఎక్కడున్నావు? శంకర్, నేను మా ఇంట్లోనే ఉన్నా, ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలి చెప్పు, నీకేం తెలియకుండానే జరుగుతుందా? నాకు తెలియకుండా అంటే అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైంది? ఏమైందో చెప్తా కానీ నువ్వు ఫస్ట్ ఆ రావ వాళ్ళతో తిరుగుడు బంద్. ఎందుకు బాసు తిరిగితే ఏమవుతుంది? మేమందరం జస్ట్ ఫ్రెండ్సే కదా. జానకి, నేను నీ మంచి కోసమే చెప్తాను. రేపు పొద్దుగాల కేసులు అది అని మాత్రం నీ మీదకి వస్తుంది. ఏంటి శంకర్, పోలీసులు ఏంటి కేసులు ఏంటి? అసలు ఏమైందో చెప్పు నువ్వు. ఏం చెప్పాలి చెప్పు, ఆన్లైన్లో గేమ్స్ ఆడుకుంటా పైసలు మొత్తం కొట్టుకుంటారు. ఏంటి శంకర్, వాళ్ళు ఆన్లైన్లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నారా? వాళ్ళు నాన్న దగ్గర తాగిన కళ్ళు డబ్బులు కట్టడం కష్టం, అట్లాంటిది ఆన్లైన్లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నారా? నేనెందుకు అవద్దని చెప్తా, రూపాయి కాదు 2 రూపాయలు కాదు, ₹1,00,000 కొట్టుకున్నారు. ఏంటి శంకర్, ₹1,00,000 పోగొట్టుకున్నారా? ఇప్పటికే ఊర్లో చాలా మందికి అప్పు ఉన్నారు, మళ్ళీ అందులో ఇప్పుడు ₹1,00,000 కొట్టుకున్నారు. మళ్ళీ కేసులు అది అయింది అనుకో, నీ మీద కూడా వస్తుంది. అరే అసలు ఈ గేమ్స్ వాళ్ళకి ఎందుకు వీళ్ళు అసలు దీని గురించి ఎవరు చెప్పారు వీళ్ళకి? ఏమో నాకు తెలియదు కానీ నువ్వైతే వాళ్ళకి కొన్ని రోజులు దూరంగా ఉండు. దూరం పెట్టడం కాదు, వాళ్ళ వల్ల నా పరువు పోయేటట్టున్నది. ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్తావు. ఏమో జానకి, నేను మంచి కోసం చెప్పినా, నువ్వు ఏమని చేసుకో. సరే ఉంటాను, బాయ్. బాయ్. అసలు ఈ రాఘవని ఏం చేయాలి? ఎందుకు ఇవన్నీ ఈయనకి? ఇప్పుడు ఉంటుంది ఆవులరా మీకు, ఇక ఎక్కడ పొగ పెట్టాలో అక్కడ పెట్టినా. హలో జానకి. రాఘవా, నువ్వు అర్జెంటుగా మనం రోజు కలిసి ప్లేస్ కాడికి రా, నేను నీతో మాట్లాడాలి. మళ్ళీ ఏమైంది జానకి, ఎందుకంత కోపంగా మాట్లాడతాను? రాఘవా, నేను ఆడికి వస్తున్నా, నువ్వు వెంటనే ఆడికి రా. ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మంటుంది? మళ్ళీ ఏమైందో ఏమో. ఏం జానకి, అర్జెంటుగా రమ్మని చెప్పేసి అన్నావు? రాఘవా, మీరేం చేస్తారు? అసలు ఇంత నమ్మక ద్రోహం చేస్తారనుకోలే నేను. నమ్మక ద్రోహమా? మళ్ళీ ఏం మాట్లాడుతాను జానకి, నేనేం చేసిన? అబ్బా రాఘవా, ఏం తెలియదు మస్తు యాక్టింగ్ చేస్తున్నావు కదా. మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నా నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ ముగ్గురం దోషుగా ఏం చేసినావు జానకి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు కరెక్ట్ పాయింట్ చెప్పి మాట్లాడు. ఆన్లైన్లో గేమ్స్ ఆడుకుంటా లక్షలు పోగొట్టుకుంటా ఏం తెలియదు మాట్లాడుతున్నావు, కొంచెం ఉందా? ఊకో జానకి, జోకులు చేస్తావా? ఈ బండ పెట్రోల్ పోసుకుందాం అంటేనే పైసలు లేవు, మేము బెట్టింగ్ చేసుకుంటే లక్షలు పోగొట్టుకుంటామా? నా దగ్గర కమలాసన్ లెక్క యాక్టింగ్ చేయకు. కలర్ గేమ్ ఆడుతూ ₹1,00,000 పోగొట్టుకోలేదు మీరు? కలర్ గేమా? కలర్ గేమ్ ఏంటి జానకి? అసలు ఆ గేమ్ ఏంటో నాకు తెలియదు, నేను ఎందుకు పైసలు పోగొట్టుకుంటా గల్లా? చాలతి నీ పర్ఫార్మెన్స్, జాబులు చేయమంటే చేత కాదు, ఆన్లైన్లో పైసలు పెట్టి పోగొట్టుకోవడం తెలుసా? ఇంకా నేను లవ్ చేయాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే అసలు మీతో ఫ్రెండ్షిప్ చేసి వేస్ట్.
నిజం చెప్తాను దానికి, నాకు దాని గురించి ఏం తెలియదు. ఆ కలర్ గేమ్ ఏంటిది, ఆ గేమ్స్ ఏందో అసలు నాకు ఏం తెలియదు. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి మొత్తం నీ జాసల్లో ఉన్నా కదా, నాకు ఇంకా గేమ్ ఆడే టైం కూడా దొరుకుతుందా? రాఘవ నా కోపం తెప్పియకు, నువ్వు కాకపోతే ఇంకెవరు పోగొట్టుకుంటా లక్షలు. ఒక్క నిమిషం ఆవజానికి, ఇప్పుడు నువ్వు చెప్తానే నాకు ఒకటి సింక్ అవుతుంది. పొద్దుగా నుంచి మా దోస్తు వాళ్ళకి ఫోన్ చేస్తే అసలే ఫోన్ ఎత్తలేరు. నేను పోయేసరికి మరికి తాక్కుని ఉన్నాడంటే నా కొడుకులు ఏమైనా కథలు పడ్డరా? ఒక్క నిమిషం నన్ను అడిగి నేను చెప్తా. అరే సూరి, రాఘవాడు ఫోన్ చెప్తాను రా. అరే మనతో ఏం మాట్లాడతాం రా, ఫోన్ లిఫ్ట్ చేయకురా. జానకి వీళ్ళు ఫోన్ ఎత్తలేరు. నాకు తెలిసి బిట్టుగాడు సూర్యగాడు ఏదో కథ పడ్డట్టున్నారు. వాళ్ళు మరి కింద ఉంటారు, మరి కిందికి పోందా. అరే బిట్టు సూరి, ఏందిరా ఫోన్ ఎత్తలేరు? అరే ఫోన్ చేసిన చింటూ, ఫోన్ సైలెంట్ ఉన్నారా చూడలేదు? సైలెంట్ నారా బిట్టు? సరేరా, నాకు తెలియకుండా ఏం కథలు పడతారు రా? ఏమైందిరా చింటూ గట్ల మాట్లాడతాను? దేని గురించి రాను అనేది? సూరి ఆన్లైన్లో గేమ్స్ ఆడుకుంటూ ₹1,00,000 పోగొట్టుకున్నారట, నిజమేనా? రే దానికి అడుగుతాడు తలకాయ దింపుకుంటా లేదురా, సమాధానం చెప్పులే. అరే చింటూ ఎవరు చెప్పిల్రా ఈ విషయం? మీకు ఎట్లా తెలిసిందిరా? రాఘవకు తెలియడం కాదు, రాఘవకు నేనే అడిగినా, నాకు తెలిసింది. అంటే మీరు నిజంగా ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్నారన్నమాట. అట్లా జానకి, మేమేం కావాలని చేయలేదు జానకి, ఏదో అట్లా జరిగిపోయింది. అంటే దీని అర్థం ఏంటిదిరా సురేష్? మీరు ఆన్లైన్లో గేమ్ ఆడి పైసలు ఓడుకున్నారు అన్నమాట కదరా? నాకేమని ఒట్టేసిరా మీరు? ఇదేనా మీ దోస్తానికి ఇచ్చా విలువ? లోన్లు తీసుకోము, ఆన్లైన్లో గేమ్స్ ఆడమని చెప్పేసి మన దోస్తాల మీద ఒట్టేసినావు కాదురా? ఏమైందిరా ఇప్పుడు? డబ్బులు వస్తాయి అనుకున్నాం కానీ ఇట్లా అయితే అనుకోలేరా? ఆ శంకర్ గారిని మాట్లాడి మోసపోయినారా మేము? అరే బిట్టు, లోన్లు అప్పుడు కూడా సేమ్ శంకర్ గారు చెప్పిల్లని చెప్పేసి చెప్పిల్రా. ఇప్పుడు ఈ విషయం కూడా మళ్ళీ శంకర్ గారు అని చెప్పేసి అంటారా? అంటే వాడు ఏం చెప్తా చెప్తారా మీరు? మన ఫ్రెండ్షిప్ కంటే మీకు శంకర్ గారిని మాటలు ఎక్కువైనాయారా? అట్లా కారా చింటూ, ఫస్ట్ రోజు 10,000 వచ్చిందిరా, ఆశ కొద్దా అన్నావురా, అత్తే అనుకున్నాం కానీ ఇట్లా అయితే అనుకోలేదురా. అవునా బిట్టు సూరి, మరి నిజంగా ₹1,00,000 పోగొట్టుకున్నారా? లక్ష్యం పోలేదు జానకి, వానియో 38,000, నాయో 35,000, మొత్తం 76,000 పోయినాయి. 76,000? రాఘవ చూసిన వీళ్ళ పనులు. అయినా గేమ్స్ ఆడడానికి డబ్బులు ఎక్కడ నుండి వచ్చినాయి మీకు? అరే మళ్ళీ తలకాయలు దింపుకుంటా లేదురా? మళ్ళీ ఏ లంగా పని దొంగమని చేసి పైసలు తీసుకొని వచ్చిల్రా? అరే తలకాయలు దింపుకుంటా లేదురా? నిజం చెప్పురా, చెప్పకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. అరే ఆ కలర్ గేమ్ ఆడడానికి లోన్ తీసుకున్నాం రా, ఆ లోన్ తీసుకున్న పైసలతోనే ఆడినాం. ఏం మనుషులు రా మీరు? లోన్లు తీసుకున్నారని చెప్పేసి మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టేసి మీరు మళ్ళీ లోన్లు తీసుకున్నారంటే మన ఫ్రెండ్షిప్ మీద అసలు మీకు వాల్యూలే లేనట్రా. ఈ క్షణం చెప్తాను రా, మీరెవరో నేనెవరో రా, మీకు మాకు సంబంధం లేదురా. ఇక అరే ఏంద్రా చింటూ అంత అట్లా మాట్లాడతాను? అదేదో అనుకోకుండా అయిందిరా, మేము కావాలని చేయలేదురా. తెలియకుండా చేస్తుందిరా? మీరు చిన్న పోరగాళ్ళారా? బీటెక్ చదువుతుంది, బీటెక్ చదివికి ఇట్లా ఆన్లైన్లో గేమ్స్ ఆడకుండా పైసలు కొట్టుకుంటే ఏమైనా ఉన్నాయారా? నా వల్ల ఊర్లో ఆమె పరుగు పోతుందా, తలకాయ ఎత్తుకొని తిరగలేము అని చెప్పేసి అన్నారు, గుర్తుకున్నారా? నా వల్ల కాదు. అరే ఇప్పుడు మీ వల్ల నేను ఊర్లో తలకాయ ఎత్తుకోకుండా అవుతారా? అరే చింటూ, మాకు బుద్ధి వచ్చిందిరా, ఇంకోసారి లోన్లో జోనికి గేమ్లో జోనికి అసలుకే ఇవ్వమురా. లేదురా బిట్టు, మీరు నాతో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, నేను లేనప్పుడు ఇంకోలా ఉంటారు రా. ఇక మనకు ఈ ఫ్రెండ్షిప్లు ఇవన్నీ సెట్ కాదు. ఇక మీకు నచ్చింది మీరు చేసుకోవాలరా. ఈ రోజు నుంచి వెళ్ళి నాకు మీకు ఎట్లాంటి సంబంధం లేదు, ఉంటాను ఇక. బాయ్ జానకి, దా. అరే రాఘవ తప్పైందిరా, అర్థం చేసుకోరా, ఇంకోసారి అట్లా చేయంరా. రాఘవ తప్పైంది అంటున్నారు కదా, అర్థం చేసుకో. జానకి, నువ్వు నా లవ్ రిజెక్ట్ చేసినావని చెప్పేసి నీ బాధలు ఉంటే వీళ్ళు నా పక్క నుండి నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నన్ను కాకుండా నన్ను వదిలేసి పట్టరా అన్నట్టు ఉండుకుంటా వీళ్ళు ఆన్లైన్లో గేమ్స్ ఆడుకుంటా గిన్ని పైసలు పోగొట్టుకున్నానంటే ఇక్కడ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఎక్కడున్నట్టు? అసలు వీళ్ళకు నేనంటే లెక్కే లేదు, నేనంటే విలువే లేదు. అరే ఈ రోజు నుంచి వెళ్ళి నీకు నాకు సంబంధం లేదు. ఇక మీకు నచ్చింది చేసుకోవాలరా. ఇక నేను ఉంటాను రా. ఇక బాయ్. చింటూ ఆగరా రే. రాఘవ చింటూ అరే ఆలోచించు కదా. ఉండరా చింటూ. రాఘవ చింటూ అర్థం చేసుకోరా. అరే నిజంగానే చింటిగాడు మనతో మాట్లాడారా? ఏమోరా, నాకు కూడా అదే భయం అవుతుందిరా. తప్పు చేసినాం రా.